కరెక్ట్గా శివలింగం మీద అయితే పైనుంచి పడతా ఉంటుంది కదా వాటర్. సో సేమ్ అలానే కనిపిస్తుంది చూడండి. 60 నుంచి 70 మిలియన్ సంవత్సరాల పురాతనమైన వంట ఇది. చూడండి నీళ్ళు ఎలా ఊరుతున్నాయో. పుట్టిన బ్రో అంటున్నాడు, అందులో పడితే మాత్రం మన శుభాషే అని చెప్పి అరవడమే. భైరవుడు కూడా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఇదిగోండి బాగా కేర్ఫుల్గా నడాలి, లేదంటే కేవ్ లోపల సమాధి అయిపోతాం. ఈ గృహ టోటల్ 11 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఫార్మేషన్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. వావ్ వావ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను జార్జియా కంట్రీ కొటైసీ అనే సిటీలో ఉన్నా. సో లాస్ట్ వీడియో చూస్తుంటే నేను బటూమీ నుంచి కొటైసీకి అయితే రీచ్ అయ్యాను. సో మిడ్ నైట్ రీచ్ అవ్వడం వల్ల ఇంకా వీడియో అయితే అక్కడితో ఆపేసా. ఇప్పుడైతే ఇది నేను స్టే చేస్తున్న రూము అండ్ రూమ్ వ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉంది. ఎగ్జాక్ట్గా రూమ్ లోపల నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది మాకు. ఇప్పుడే అలా సన్ రైజ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో. నేను ఈ కొటైసీ సిటీలో పెద్దగా ఎక్కువ డేస్ అయితే స్టే చేయట్లేదు, జస్ట్ 1 డే మాత్రమే స్టే చేస్తున్నాను. ఈ కొటైసీ సిటీకి ఎవరు వచ్చినా సరే 1 డే టూర్ కానీ లేదంటే 2 డేస్ టూర్స్ కానీ బుక్ చేసుకుంటారు. సో మార్త్వెలీ కెన్యాన్స్ ఒకటి, ఇంకొకటి ప్రొమోథస్ కేవ్స్ అండ్ ఇంకోటి ఒకాట్సే కెన్యాన్ అని ఇలా 3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఆ 3 ప్లేసెస్కి చాలామంది వెళ్తారు, చాలా బాగుంటాయి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అవి కూడా ఒకసారి చూడండి. నేను స్టే చేస్తున్న ఈ హోటల్ తాలూకా ఒక లేడీ అయితే ఉన్నారు. సో ఆవిడతో అయితే మాట్లాడి నేనైతే టూర్ బుక్ చేశాను అనమాట. అరౌండ్ ఒక 30 మినిట్స్ జర్నీ తర్వాత అయితే మేము ప్రొమథస్ కేవ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇదిగోండి వెనక్కి నాకు అనిపిస్తుంది కదా, ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట. సో అటు సైడ్ నుంచి అయితే లోపలికి రూట్ ఉంది. సో 20 మినిట్స్ అయితే వెయిట్ చేయమన్నారు. 20 మినిట్స్ తర్వాత లోపలికి తీసుకెళ్తారంట. సో ఇప్పుడు టికెట్ ప్రైస్ వచ్చేసి నాకు టోటల్గా 25 ఏమో ఎంట్రన్స్ టికెట్ అనమాట కేవ్లోకి ఎంటర్ అవ్వడానికి. అండ్ ఇంకో 20 జెల్ ఏమో బయట బోట్ టూర్ అనమాట, కేవ్ బయట బోట్ టూర్ 20 జెల్. అండ్ ఇంకొక 20 జెల్ ఏమో లోపల ఇన్సైడ్ కేవ్ లోపల బోట్ జర్నీ అనమాట. సో అరౌండ్ టోటల్ 65 జెల్ అయితే అయింది, 2 బోట్ టూర్లు తర్వాత ఎంట్రన్స్ టికెట్కి. అంటే టోటల్ ఒక 2000 రూపాయల దాకా అయిందనమాట ఈ ప్రొమథస్ కేవ్ జస్ట్ బోట్ టూర్తో పాటు విజిట్ చేయడానికి. ఎందుకంటే అసలు కేవ్ బయట కేవ్ లోపల అసలు మొత్తం ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని చెప్పి ఇంకా బోట్ టూర్ అయితే బుక్ చేసుకున్నాం. నాతో పాటు అయితే అశ్విన్ బ్రో కూడా వచ్చాడు, అటు అక్కడికే వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు అశ్విన్ బ్రో. పార్కింగ్ అయితే ఆ పైన పెట్టేశారు. ఇందాక మమ్మల్ని తీసుకొచ్చిన బ్రదర్ తన కార్ అక్కడ వెయిట్ చేసి, ఇదైతే 6 o'clock క్లోజ్ చేస్తారు. సో 6 లోపల అయితే వచ్చేసి ఆ కార్ దగ్గర ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్తాను అన్నారు. సో టికెట్ అయితే తీసుకొని ఇంకా 20 మినిట్స్ వెయిట్ చేయమన్నారు కదా అని వెయిట్ చేస్తున్నాం. అండ్ గైడ్ కూడా ఉంటాడు లోపల, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. టికెట్ తీసుకోగానే వెళ్ళిపోవడానికి అవ్వదనమాట, గ్రూప్ వైజ్గా అయితే పంపిస్తున్నారు. సో ఇందాకే ఒక గ్రూప్ అయింది, సో ఇప్పుడు ఇంకొక గ్రూప్ అనమాట. టోటల్ ఈ జర్నీ అంతా అయితే ఒక 50 to 60 మినిట్స్ ఉంటుంది ఈ కేవ్ లోపల టూరు. తర్వాత బోట్ జర్నీ అయితే అదొక 10 మినిట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అయితే కేవ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి, సో ఆ పై నుంచి అలాగా నడుచుకుంటూ స్టెప్స్ తిక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ నుంచి అయితే కేవ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. కేవ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. కేవ్ దగ్గరకి నడుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, కొన్ని చోట్ల అయితే ఇది మరీ దగ్గరగా ఉంది, సో తలకు తగులుతుంది అనమాట. లోపల కొంచెం చల్లగా ఉంది. ఇక్కడ ఎప్పుడు టెంపరేచర్ కేవ్ లోపల ఎప్పుడు 14 degrees అయితే ఉంటుందంట కాన్స్టెంట్గా. యా కిందన కూడా చాలా జారుగా ఉంది, ఎందుకంటే పైనుంచి చుక్కలు చుక్కలు నీళ్లు పడుతున్నాయి. పైన అంతా కొండలు, కింద కేవ్స్. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ ముందు ఒక 10-15 మంది మొత్తం ఇండియన్సే, హిందీ నార్త్ ఇండియన్స్ అనమాట. కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. నేను మాట్లాడే మాటలు మీకు వినబడుతున్నాయి లేవు కూడా నాకు తెలియట్లే. అండ్ చాలా జారుగా ఉంది, బాగా కేర్ఫుల్గా నడాలి, లేదంటే కేవ్ లోపల సమాధి అయిపోతాం. బ్రో అయితే ఎక్కడ పడితే అక్కడ చేయిలు పెడుతున్నాడు. బ్రో డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఆల్ ద ప్లేసెస్.
What you are saying? Bro, see this pillar. Yeah. I think they made this. I think they kept the cement and all. See the cement, so they made it like a structure. వీళ్ళు ఏదో ఇలా స్టాండ్ నించోడానికి పిల్లర్లా తయారు చేసినట్టు అనిపిస్తుంది. యా Bro, and that if we fall, it's like Subhash. I got యా to come to rescue. అది చాలా డీప్గా కనిపిస్తుంది అటువైపు లోపలికి. బ్రో అంటున్నాడు అందులో పడితే మాత్రం మన సుభాషే అని చెప్పి అరవడమే. ఇక్కడ నుంచి అయితే కొంచెం కేవ్కి లైటింగ్స్ అయితే యాడ్ చేశారు. రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది పైన. ఇక్కడైతే కేవ్ స్టార్టింగ్లో పెయింటింగ్స్ అయితే వేసి పెట్టారు, కొన్ని ఆదిమానవుల్లా ఉన్నారు. కేవ్ లోపల రూమ్లో తయారు చేశారు. ఇక్కడ మాతో పాటు ఒక భైరవుడు కూడా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఇదిగోండి, దీనికి ఎంట్రీ టికెట్ అవసరం లేదనుకుంటా. ఇక్కడైతే చిన్న హాల్లా చేసి రెడ్ లైట్స్ అయితే పెట్టి ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. ఇందాక అక్కడ చూసాం కదా ఆదిమానవుల బొమ్మలు, సో దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రాసి పెట్టారు. చాలా యూనిక్గా ఉంది కేవ్, అండ్ కొంచెం చల్లగా కూడా ఉంది. ఇది చూడండి నీళ్ళు ఎలా ఊరుతున్నాయో. ఈ గృహ టోటల్ 11 కిలోమీటర్లు అయితే ఉంటుంది, బట్ అందులో 1.8 కిలోమీటర్ల గృహ మాత్రమే టూరిస్టులకు ఓపెన్ పెట్టారు. చాలా చోట్ల జారుగా అయితే ఉంది. యా లోపల లైటింగ్ బాగా సెట్ చేశారు. ఫార్మేషన్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. చూడడానికి మొత్తం ఒక బంక మట్టితో అలా పామేసి అలా పెట్టినట్టు ఉంది. ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క పేరు అయితే పెట్టారు. దీన్ని కొల్కేటి హాల్ అని అంటారంట. సో ఎక్కడైతే జార్జియన్లో మెన్షన్ చేశారు ఈ హాల్ గురించి, అక్కడైతే ఇంగ్లీష్లో మెన్షన్ చేశారు. అక్కడ ఏం రాశారంటే, ఈ పైన చూస్తున్నట్టయితే అన్ని పువ్వుల గుత్తుల్లాగా అయితే వేలాడుతూ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ ఫార్మేషన్స్ ఉంటాయి ఈ కేవ్లో అని రాశారు. అండ్ ఇక్కడ చూడండి, వింటర్లో ఎక్కువ ఈ కొటైసీలో కూడా స్నోఫాల్ పడుతుంది జార్జియా కంట్రీలో. ఇక్కడ ఇంకా పడిన స్నో అయితే లోపల ఫ్రీజింగ్ టెంపరేచర్కి అయితే అది అంతా ఐస్లా మారిపోయింది ఆ కేవ్లో ఆ మూలన. మిగతా చోట్ల అయితే నాకు అంతగా ఏం కనిపించట్లేదు ఐస్, బట్ ఈ చోట్ల మాత్రం అయితే మొత్తం ఐస్తో ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి ఇవైతే ఎంత షార్ప్గా ఉన్నాయో. ఆ పైన అంతా అయితే చలికి గడ్డ కట్టేసింది, కలర్ కూడా మారిపోయింది చూడండి. చాలా యూనిక్గా ఉన్నాయి. వావ్ వావ్ పా. కరెక్ట్గా ఇది చూస్తున్నట్టయితే నాకు ఏం గుర్తు వస్తుంది తెలుసా, మనం కరెక్ట్గా శివాలయాల్లో కరెక్ట్గా శివలింగం మీద అయితే పైనుంచి పడుతూ ఉంటుంది కదా వాటర్, సో సేమ్ అలానే కనిపిస్తుంది చూడండి. కొంచెం శివలింగం షేప్లో ఉంది అండ్ పైనుంచి అయితే ఎలా పడుతుంది. అందరూ అయితే ముందుకు వెళ్ళిపోయారు. నా వెనకతలో 4-5 ఉన్నారు అంతే. ఎందుకంటే నేను అలా వీడియో చేసుకుంటూ మెల్లిగా మీకు అన్నీ చూపించుకుంటూ వస్తున్నాను కదా, సో టూర్ గైడే వెళ్ళిపోయారు, జనాలు వెళ్ళిపోయారు ముందుకి. బాగుంది, చాలా యూనిక్ ఫార్మేషన్స్ ఉన్నాయి కేవ్ లోపల. కొన్ని దగ్గర అయితే పువ్వుల గుత్తుల్లాగా, కొన్ని దగ్గర అయితే శివలింగంలాగా, కొన్ని దగ్గర చూడండి అలా షార్ప్గా, కొన్ని దగ్గర అయితే చలికి గడ్డగట్టేసింది ఏకంగా. మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మెట్లు ఉన్నాయన్నమాట. ఇందాక అదంతా ఏమో ప్లెయిన్గా ఉన్నాయి, మళ్ళీ అక్కడి నుంచి అయితే మెట్లు స్టార్ట్ అయ్యాయి అలాగా. ఎక్కడ పడితే అక్కడ లైట్స్, చిన్న లైట్స్ అయితే పెట్టారు. అండ్ డోంట్ క్రాస్, అంటే ఈ పాత్రలో మాత్రమే నడండి, ఇది దాటి పక్కకి వెళ్ళొద్దు అని రాశారు. చాలా జారుగా ఉంది ఇదంతా చూడండి. అయితే బంకమట్టిలో ఉంది, బంకమట్టి ఇదిగోండి జారుతుంది. సో చాలా జాగ్రత్తగా నడవాలి అండ్ ఒంగొని నడవాలి. ఇప్పుడు ఈ అమ్మ ఏంటిది ఇది, ఇదంతా ఇది ఐస్ కాదు, ఇది నేను ఇందాక చూసి ఐస్ అనుకున్నాను, ఇదైతే మార్బుల్లా ఉంది. బ్రో దట్ ఈస్ నాట్ ఐస్. హ్యావ్ యూ సీన్ హియర్? సీ మార్బుల్, దిస్ ఈస్ కైండ్ ఆఫ్, సీ హోల్డ్ దిస్. Oh yeah. This is not ice, right? It's not cool. No, it's not cool. It's not cool. Yeah. So probably marble. So, yeah, marble, and I think this is mixed of marble and mud. Not limestone. What is Limestone. Yeah, something like that. ప్రమోదిస్ కేవ్స్ అనేది 60 నుంచి 70 మిలియన్ సంవత్సరాల పురాతనమైన వంట. చూస్తున్నట్టయితే మొత్తం చాలా హిస్టారికల్ ప్లేస్లో ఉంది, ఎందుకంటే చాలా బాగుంది అనమాట. డిఫరెంట్ ఫార్మేషన్స్. అండ్ ఇంకో కొంచెం 6.5 హైట్ ఉన్న వాళ్ళకి అయితే తప్పకుండా ఇలా Vishal will hit his head. Yeah. Prabhas also. Yeah.
సో బెండ్ అయి నడవాల్సి వస్తుంది. అంత కిందకు ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా చోట్ల అయితే కొంచెం డేంజరస్గా ఉంది. సో అందుకని చెప్పి ఇలా డేంజరస్ సైన్ బోర్డ్స్ అవి పెట్టారు. సుభాషే you should write that. ఎందాడా సుభాషే. దీన్ని మీడియా హాల్ అంటారంట. ఇదిగోండి ఇక్కడ బోర్డు పెట్టేసి మెన్షన్ చేశారు, ఈ ఏరియాని మీడియా హాల్ అంటారు. పుటిన్ హలో. Oh, look at that. Look at that. Look at that. Look at that cave. That's. దిస్ ఈజ్ ఐస్. Those are marbles. ఓకే. ఇక్కడ జార్జియాలో మార్కెట్స్లో క్యాండీస్ అమ్ముతారు అనమాట, వాల్నట్స్వి రకరకాల కలర్స్తో. సేమ్ ఇవి చూస్తుంటే నాకు అవే గుర్తొస్తున్నాయి. మేబీ వాటిని ఇవి చూసే ఇన్స్పైర్ అయ్యి తయారు చేశారో ఏంటో. చూడండి ఎలా ఉందో. మా ముందు ఇందాక ఉన్న గుంపంతా ఎటే వెళ్ళిపోయారు, కనీసం వాళ్ళ మాటలు కూడా వినబట్టలేదు. మేము మాత్రం మెల్లిగా అన్నీ చూసుకుంటూ పరీక్షించుకుంటూ కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాం. నేను బ్రో అయితే మరీను చిలిపి పనులన్నీ చేస్తున్నాడు. బ్రో ఈజ్ నాటీ. ఈ హాల్ని హాల్ ఆఫ్ లవ్ అంటారంట. బ్రోకి బాగా ఇష్టమైన హాల్ ఇది. ఇక్కడ అసలు ఏముందో చూద్దాం. ఓ నైస్. యా కొంచెం బ్లూయిష్ లైట్స్, రెడ్గా ఉన్న లైట్స్ పెట్టేసి దీన్ని హాల్ ఆఫ్ లవ్ అని పేరు పెట్టారు. అసలు ఎందుకు దీనికి ఆ పేరు పెట్టారో తెలుసుకుందాం, ఆగండి. భలే ఉంది ఇక్కడైతే చూడడానికి. ఈ గృహ లోపల నుంచి వాటర్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఇది రివర్ వాటర్ అనమాట. దీన్ని రివర్ కూమి అంటారు. యాక్టివ్ అండర్ గ్రౌండ్ వాటర్ కెనల్ అయితే ఉంది లోపల. సో ఆ రివర్ వాటర్ అయితే ఇటువైపు అలా వస్తుంది అండ్ పారుతుంది. ఈ పక్కన చూడండి అసలు ఎలా ఉందో. పైనుంచి అలా వాటర్ పడుతూ ఈ రాయి అంతా అసలు ఎలా అయిపోయిందో. యాక్చువల్లీ ఐ వాంట్ టు టచ్ ఇట్, బట్ హౌ ఇట్ ఫీల్స్. స్టోన్. సో బ్రో అయితే అన్నిటిని ముట్టుకుంటాడు. హౌ ఇట్ ఫీల్స్. స్టోనే అంట, బట్ ఫార్మేషన్ అయితే చూడండి పైన ఎలా ఉందో. Looks like Shivling, no? నో బట్ These some more years. సమ్ యా. See, look, they got this concept. Yeah. Yes. This nice round shape. అండ్ ఇటువైపు చూడండి అదిరిపోయింది అసలు. చాలా పెద్దది కేవ్. ఇక్కడైతే హాల్ అయితే పెద్దది. అక్కడ ఒక స్కల్ప్చర్ లాగా కూడా తయారైంది. ఇది ఎగ్జిట్ అంట. ఇక్కడ నుంచి ఇంకా 100 మీటర్స్లో 400 మీటర్స్లో ఎగ్జిట్ అయిపోయినట్టే కేవ్. లాస్ట్కి అయితే చేరుకున్నాం. వావ్, ఆ పైనంతా అసలు రెయిన్బో కలర్స్తో. అక్కడ యాక్చువల్గా వాళ్ళు ఏం లైట్స్ ఏం పెట్టలేదు, న్యాచురల్ లైట్ బయట నుంచి వస్తున్న లైటింగ్ దాని మీద పడి అలా మారింది. లుక్స్ లైక్ రెయిన్బో కలర్. యా, see this looks like sculpture. From far I feel like this is like Buddha statue. దూరం నుంచి చూసి నేను బుద్ధ స్టాచ్యూ అనుకున్నాను. బుద్ధ ఫేస్ది ఉంటుంది కదా, సో మనం లావోస్, కాంబోడియా కంట్రీస్లో చూస్తూ ఉంటాం దూరం నుంచి. సేమ్ అలానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఇదే మెయిన్ హాల్ అనమాట, ప్రొమిథెస్ కేవ్ అని. ఈ హాల్ ఉంది కదా, దీన్నే ప్రొమిథెస్ కేవ్ అంటారు. చుట్టూ చూస్తే చాలా పెద్ద హాల్. ఇప్పటి వరకు చూసినవి అయితే హాల్ ఆఫ్ లవ్ అని ఇలా చిన్న పేర్లు అయితే పెట్టారు. బట్ ఇది అన్నిటికన్నా పెద్ద హాల్ అనమాట. దీన్ని Victory stalagmite. విక్టరీ స్టాలగ్మైట్ అంటారంట దీన్ని. ఈ స్టాచ్యూని చూడడానికి మనకైతే బుద్ధ స్టాచ్యూలా ఉంది. అండ్ 1984లో అయితే ఈ ప్రొమిథెస్ కేవ్ని అయితే డిస్కవర్ చేశారంట. సో జంబర్ జిస్కిరియాని అనే ఒక పర్సన్ అయితే, అతను జర్నలిస్ట్, జియోగ్రాఫర్ కూడా. సో అతను అయితే దీన్ని డిస్కవర్ చేశారు. ఫస్ట్ అయితే ఈ హాల్ని డిస్కవర్ చేశారనమాట. ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకా అలాగా కనుక్కుంటూ మిగతా హాల్స్ అన్నీ కనిపెట్టారు. బట్ అరౌండ్ ఇది 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ మొత్తం గృహ. దీంట్లో మనకు ఓన్లీ 1.8 కిలోమీటర్స్ మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేయగలం. మిగతాదంతా అసలు చాలా డీప్గా ఉంటుంది. అది మనకి అలో లేదనమాట టూరిస్టులకి. ఇక్కడ చూడండి ఇంకా అసలు ఎలా ఉందో. అసలు కలర్స్ కూడా చూడండి, పర్పుల్, తర్వాత వైట్, తర్వాత మొత్తం చాలా యూనిక్ కలర్. దట్ లుక్స్ లైక్ యోగట్. See that purple stones. You know, we get these what do you say? Those natural stones we can buy.
Okay, okay. So I forgot the term for it. Gems. Yeah, those are actually stones people buy. I forgot the name. Okay, okay. Those are like crystals. అండ్ డిఫరెంట్ స్టోన్స్ కూడా ఉన్నాయి. టోటల్ చాలా డిఫరెంట్గా ఉంది ప్లేస్ అయితే చూడడానికి. నాకైతే చాలా నచ్చింది. కేవ్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే విజిట్ చేయాలి. వాడి షాప్? No. I forgot Al-Huta Caves. In Al-Huta Caves, it's been for like millions of years. So the fishes there don't have eyes. They're blind fishes in the water, in the cave. ఓ, ఇక్కడతో కేవ్ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. గృహ అంతా తిరిగేసి ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చాం. బట్ మేము బోట్ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇటు వెళ్ళాలి. పైనుంచి అలాగా మెట్లు దిక్కుంటూ కిందకైతే వచ్చాం బోటింగ్ ఏరియాకి. సో అదిగోండి అక్కడ ఇంకా బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. టైం ఇప్పుడు అరౌండ్ 5:35 అలా అవుతుంది. 6కి అయితే ఈ కేవ్ క్లోజ్ చేస్తారు. సో మేము ఇక్కడ బోట్ టూర్ చేయాలి. తర్వాత బయటను కూడా మేము బోట్ టూర్ బుక్ చేసుకున్నాం కదా, అది ఎక్స్ప్లోర్ చేయాలి. సో దీనికి మ్యాక్స్ 10 నిమిషాలు పడుతుంది అనమాట. 10 నిమిషాలు బోట్ టూర్ ఇది. బట్ మొత్తం చాలా అడుక్కైతే వచ్చేసాం. ఇప్పటి వరకు మనం కేవ్ లోపల నుంచి నడుచుకొని వెళ్ళాం కదా, ఇప్పుడు బోట్లో వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఇదిగోండి బోట్ అయితే వచ్చింది. దీంట్లో అరౌండ్ 11 మంది అయితే పడతారంట. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 7 ఉన్నారు, మేము ఇద్దరం 9. ఓ, లోపల చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది. Si mettere ascolta ma dietro cazzo come che sa Sekunde aku cici pernah. We are like visiting like site work. Yeah. I'm gonna do something. se c'è sta rossa tu non si può. Frogs. సో ఇంకొక బోట్ టూర్కి అయితే ఇంకొక 10 మినిట్స్ అయితే టైం పడుతుందంట. ఈలోపు ఏమైనా తాగుదామని అయితే వచ్చాము, ఎందుకంటే మొత్తం గొంతు ఎండిపోయి చూడు, పెదలన్నీ కూడా ఎండిపోయి. సో ఇదైతే తీసుకున్నాను లెమనేడ్. బొర్జోమియన్ ఉంది కదా, యాక్చువల్లీ బొర్జోమియన్ ఉన్నదైతే ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక ప్లేస్ ఉంది. ఈ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అక్కడే తయారవుతాయి బొర్జోమిది. ఓకే, దిస్ వన్. ఒక బోట్ టూర్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక బోట్ టూర్కి అయితే వెళ్తున్నాం. What you're doing bro? అక్కడ చూడండి ఒక బోట్ అయితే మునిగిపోయింది. ఎవరు లేరు ఈ బోట్లో, ఓన్లీ మేము ఇద్దరమే. ఓన్లీ మా ఇద్దరి కోసమే స్పెషల్ బోట్ అనమాట. అవుట్ సైడ్ బోట్ టూర్. Speed boat. Good. Speed boat tour ఇదైతే. అయితే నా మీద ప్రయోగం చేస్తున్నారు చూడండి వెనకతల. నేనైతే ఎడ్జ్లో కూర్చున్నా, వీళ్ళిద్దరూ అయితే సో ప్రమతేస్ కేవ్ లోపల బోట్ టూరు, తర్వాత బయట బోట్ టూరు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ప్లేస్. అండ్ టైం ఇప్పుడు అరౌండ్ 6:15 అలా అవుతుంది. యాక్చువల్గా మమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్ పర్సన్ ఉన్నారు కదా, అతను అయితే 5 లోపు వచ్చేయమన్నారు. టైం 6:15 అయింది. నెక్స్ట్ యాక్చువల్గా మేము మార్త్విల్లి కెన్యాన్ అని ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో అది కూడా చాలా బాగుంటుంది.
తెలీదు ఎప్పుడు రీచ్ అవుతాం ఏంటో, లేదంటే అది సపరేట్ ఇంకో వీడియో వస్తుంది దీని తర్వాత. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.